హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను ఒక టిప్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చాలామంది ఏంటంటే బ్లౌజెస్కి రఫుల్స్ హ్యాండ్స్ పెట్టమని చెప్తారు. బ్లౌజ్ పీస్లోది కావాలి మనకి, డబల్ స్టెప్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. శారీలో ఒక టైపు అండ్ బ్లౌజ్ పీస్లో ఒక టైపు. అలాంటప్పుడు ఏంటంటే మనకు బ్లౌజ్ కటింగ్ చేయంగా హ్యాండ్స్ క్లాత్ కటింగ్ చేయంగా ఇంకా క్లాత్ మిగలదు. ఒక్కొక్కసారి రఫుల్ హ్యాండ్ అంటే మన అంబ్రిల్లా టైపు కట్ చేయాలి కదా, అట్లా క్లాత్ రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను వీడియోలో చూపించాను చూసారా, అట్లాగా ఏం చేయాలంటే స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి. దానికి నేను ఇట్లా కార్డ్బోర్డ్ ఏం చేశానంటే ఇట్లాగా ఒక ఏమంటారు అది రెయిన్బో షేప్లో కట్ చేసుకున్నాను. ఒక హ్యాండ్ సైజుని బట్టి రెయిన్బో షేప్లో కట్ చేసి అది క్లాత్ పైన పెట్టి ఏం చేశానంటే కటింగ్ చేశాను. చూస్తున్నారు కదా వీడియోలో. కటింగ్ చేసిన తర్వాత ఆ క్లాత్ని ఏం చేశానంటే డబుల్ ఫోల్డ్ చేశాను. డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత మన చంకపాటికి ఎన్ని ఇంచెస్ కావాలి, హ్యాండ్ కుడతాం కదా మనం నార్మల్గా, ఆ హ్యాండ్కి తగ్గట్టు ఎన్ని ఇంచెస్ కావాలనేది చూసుకొని ఆ హైట్ని మనం అట్లాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి మీరు ఎంత బాగా వస్తుందో. నెక్స్ట్ మీరు రఫుల్ హ్యాండ్ కుట్టడానికి క్లాత్ ఇట్లాగా క్రాస్లో రావట్లేదు కదా అని చెప్పి మీరేం టెన్షన్ పడని అవసరం లేదు. ఇట్లా నేను చెప్పిన టిప్ ఒక్కసారి ఫాలో చేసి చూడండి, కంపల్సరీ 100% బాగా వస్తుంది రిజల్ట్. చూడండి ఫ్రెండ్స్, మీరే కావాలంటే చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఇప్పుడు ఆ హ్యాండ్ క్లాత్ లోపల లైనింగ్ క్లాత్ అనమాట, ఆ హ్యాండ్ కుట్టిన తర్వాత పైన ఆ రఫుల్ అనేది కుట్టాలి. కుట్టిన తర్వాత సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ రఫుల్ హ్యాండ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.